అంత విలువైన బాధ్యతలు మాకెందుకు కానీ మీరు చెప్పినట్టే ఈ నగలు స్టేషన్లో లాకర్లో సేఫ్గా ఉంచుతాం. శివదేవయ్య గారు వచ్చిన వెంటనే వారికి అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్ రండి. ఇంకా ఇక్కడెందుకు నాన్నా? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? మీ వల్ల ఈ ఇంటి పరువు పోయింది. మా అమ్మమ్మ గారు పోలీసులకి సమాధానం చెప్పాల్సిన గతి పట్టింది. ఇంత పెద్ద తప్పు చేసిన మీరు అమ్మమ్మ గారికి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి కదలండి. మేమెందుకు చెప్పాలి? మా నగలు మాకు దక్కకుండా చేశారు, అది సరిపోదా? సరిపోదు కాబట్టే క్షమాపణలు అడుగుతున్నాను. కాదు కూడదు అంటే వెళ్ళిపోయిన ఎస్ఐకి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తాను. వద్దు, అలా చెప్పొద్దు. భానుమతి గారు, నేను చేసిన తప్పుకి మీరు క్షమించండి. మీ అందరినీ ఇబ్బంది పెట్టినందుకు పేరు పేరున మీ అందరికీ సారీ. రామయుక. పృథ్వీ, ఈ అగ్నిదేవి ఇంకొకసారి మన ఇంటికి రాకుండా ఆ ఎస్ఐతో కూడా మాట్లాడు. అలాగే నానమ్మ. అమ్మయ్యా, ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మోరు కోపానికి అడ్డంగా బలైపోవలసి వచ్చేది. లేచిన వేళ విశేషం కాదు వదిన, కేవలం పున్నమి తెలివితేటల వల్లే బయటపడ్డాం. అసలు పున్నమి నగలు తీసి అగ్నిదేవ్ కారులో పెట్టడం వల్లే దొంగతనంగా తీసుకొచ్చింది మీరైనా నేరం అతని మీద పడింది. భాగ్యమక్క సహాయం వల్లే ఇదంతా సాధ్యమైంది వకీల్ సాబ్. ఈ రోజు మాత్రమే కాదు, నగలు మాయమైన రోజు ఏం చేయాలో తెలియక ఆ ఇంటికి వెళ్లడం మాత్రమే ఒకే ఒక్క దారి అనుకున్నప్పుడు భాగ్యమక్క వైషు ఇద్దరూ నాకు అండగా నిలబడ్డారు కాబట్టే ఆ రోజు ఈ రోజు కూడా నా మీద ఏ నిందా పడకుండా తప్పించుకోగలిగాను. లేదంటే ఈ పాటికి అమ్మమ్మ గారి కోపానికి ఇంటికి మీకు ఎప్పుడూ దూరమయ్యేదాన్ని. నీలాంటి మంచి మనిషిని మేమెలా దూరం చేసుకుంటాం వదినా? ఎగ్జామ్ పేపర్ విషయంలో నువ్వు చేసిన సాయంతో పోల్చుకుంటే నేను చేసింది చాలా తక్కువ. తక్కువ ఎక్కువ ఏం లేదు వైశ్యు. మీరంతా నాకు తోడుగా ఉంటే ఎలాంటి కష్టమైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే సులువుగా బయటపడగలనన్న ధైర్యం వచ్చింది. ఇలాంటి మనుషుల మధ్యకి రావడం, మీ అందరి అభిమానం సంపాదించడం నిజంగా నా అదృష్టం. ఎలాగైనా మా నానమ్మ ఇంట్లో నగలని అగ్నిదేవికి దక్కకుండా చేయగలిగాం. నాన్న జైలు నుండి బయటకొచ్చే వరకు నగలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం కుదిరింది. ఆ ఎస్ఐతో మీరు బాగా మాట్లాడారు వకీల్ సాబ్, దానికి పెద్ద థ్యాంక్స్. చూసావా వైషు, మనల్ని మాటలతో పొగిడి మొగుడికి మాత్రం చేతులు పట్టుకొని మరి థ్యాంక్స్ బకెట్లని చెప్తుంది. మరి చూస్తున్నా భర్త అంటే ఆ మాత్రం స్పెషల్ గా చెప్పకపోతే ఎలా వదినా? మనం సాధించిన విజయానికి గుర్తుగా ఏదైనా పార్టీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పార్టీనా? అంటే ఏం చేద్దాం వదినా? మనమున్న ఈ సంతోషానికి షేక్ హ్యాండ్లు థ్యాంక్స్లు సరిపోవు పృథ్వీ. వెస్ట్రన్ స్టైల్లో పార్టీని అదరగొట్టాలి. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. కష్టపడి మనం ప్లాన్ చేయడం, ఆఖరి నిమిషంలో పున్నమి తప్పించుకోవడం.
పుణ్యమి దొంగతనం చేసిన నగల్ని అగ్నిదేవ్ గారి కారులో పెట్టి చూసే వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేసింది. అంతే కదమ్మా, చిటికేసి మరీ వెనక్కి పిలిచి కబడ్దారని వార్నింగ్ ఇచ్చింది. తప్పు చేసి తప్పించుకున్నందుకు కళ్ళు నెత్తికెక్కి వార్నింగ్ ఇస్తుంది. మనమే ఇంత ఫీల్ అవుతున్నావంటే మొత్తం ముందుండి నడిపించిన ఆ అగ్నిదేవ్ ఎలా ఉన్నాడో. ఎవరమ్మా? అగ్నిదేవ్ గారు నాన్న. పాపి చిరాయు. ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేశాడు. మాట్లాడమ్మా. హలో అంకుల్. శృతి, మళ్ళీ మన ప్లాన్ ఫెయిల్ అయింది. దొంగ కోసం ఇంటికొచ్చిన మమ్మల్ని దొంగల్ని చేసి పంపించింది. ఏ తప్పు చేయకపోయినా మా చేత సారీ చెప్పించింది. పోలీసులకి లంచాలిచ్చి సెర్చ్ వారెంటు కోసం కోర్టులు చుట్టూ తిరిగి మేం పడిన కష్టం మొత్తం అడవి కాచిన పున్నమైపోయింది. ఆఖరికి శివదేవయ్యకి తప్ప ఆ నగల్ని ముట్టుకునే అవకాశం ఎవ్వరికీ లేకుండా పోయింది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా దరిద్రం ఎప్పుడూ మనకి తోడవుతుంది. అదృష్టం మాత్రం ఆ పుణ్యమికి సపోర్ట్ చేస్తూనే ఉంది. అవును శృతి, ఎన్ని కుట్రలు చేసినా దాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతున్నామన్న బాధ, కోపం రోజురోజుకి ఎక్కువైపోతుంది. మీరేం హర్ట్ అవ్వకండి అంకుల్. పున్నమి ఈ ప్లాన్ నుండి తప్పించుకున్నా మేం మాత్రం దాని అంతు చూడకుండా వదలం. తెలుసు శృతి, అందుకే నీ నుంచి ఈ మాటలు వినాలనే ఫోన్ చేశాను. ఇక నుంచి నేను పున్నమిని టార్గెట్ చేసినా చెయ్యకపోయినా నీకు మాత్రం సహాయం చేయడానికి ఈ అగ్నిదేవ్ మయూక ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు. ఆ పున్నమి ఇంట్లో నుంచి బయటికి పోవాలి. ఈ లోకమే వదిలిపెట్టిపోతే ఇంకా హ్యాపీ. వీలైనంత త్వరగా ఈ రెండిట్లో ఏదో ఒకటి నీ ద్వారా వినాలి శృతి. అంకుల్, ఆ మూమెంట్ కోసం మీరే కాదు మేం కూడా వెయిట్ చేస్తున్నాం. దాని పీడ వదిలిపోతే గాని నాకు మా బావకి పెళ్లి జరగదు. నా జీవితం నేను కోరుకున్నట్టుండదు. సరే శృతి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సాయం కావాలన్నా ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అంకుల్. పున్నమి పతనం కోసం మనకన్నా ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఏ బంధం లేని బయట మనిషి మధ్యలోకొచ్చి పెత్తనం చేస్తానంటే మనము అగ్నిదేవ్ గారే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి అయినా పుణ్యమి లాంటిదాన్ని శత్రువుగానే చూస్తారు. అయితే ఈసారి మనం కొట్టే చావు దెబ్బ ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండాలి. తప్పదనుకుంటే చంపేయాలి. ఏమండి, ఏంటండి మీరు మాట్లాడేది? అవును కళావతి, ఇన్ని రోజులు చిన్నపిల్లల్లా దాగుడు మూతలాడాం. ఈసారి ఆటా వేట రెండిటి డోస్ పెంచాలి. అప్పుడు గాని పున్నమి మీద మనం పై చేయి సాధించలేం. అలాంటి అవకాశం రానివ్వు నాన్న. పున్నమి కథకి శుభం కార్డు ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. అమ్మా, ఈ కాఫీ కప్ ఎవరికి తీసుకెళ్ళావు? మీ నానమ్మకిరా, వద్దని చెప్పారు. అందుకే వెనక్కి తీసుకెళ్తున్నాను. ఏ, ఎందుకు వద్దన్నారు? మీ చిన్నత్త గుర్తొచ్చిందనుకుంటా. పాపం చాలా దిగులుగా అయిపోయారు. ఏమీ వద్దని రూమ్లోకి ఎవరిని రావద్దని చెప్పారు. పుట్టినరోజు ఒక్కరోజే అనుకున్నాను. అమ్మమ్మ గారికి చిన్నమ్మ గారు గుర్తొచ్చిన ప్రతిసారి ఇలానే బాధపడతారా అత్తయ్య? అవునమ్మా, పైకి మాత్రం కోపం చూపిస్తారు కానీ గుండెల నిండా ప్రేమే ఉంటుంది ఆవిడికి. ఆ ప్రేమ మాకు కూడా తెలుసమ్మా. ఒకసారి నేను పున్నమి ఆ మాటలు విన్నాం. అందరి బాగోగులు చూసే అత్తయ్య గారి బాధకి ఆ దేవుడు ఎప్పుడు పరిష్కారం చూపిస్తాడో ఏంటో. వరుసగా ఇంట్లో జరుగుతున్న హడావిడ్ల వల్ల మనం చిన్నత్త గురించి డీటెయిల్స్ కనిపెట్టడం మిస్ అయ్యాం పున్నమి. వీలైనంత త్వరగా అత్త గురించి తెలుసుకొని నానమ్మ బాధని తగ్గించాలి పున్నమి. సరే వకీల్ సాబ్,
మనకి దొరికిన ఒక కాగితం ముక్క ఉంది కదా, దానితో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడాలి. అవును పునమి, ఈ రోజు నుంచి పిన్నిని కనిపెట్టడమే మన పని. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కూడా రెడీ అవ్వు. ఈ రోజు నుండి మన ప్రయత్నం మొదలు పెడదాం. అలాగే వకీల్ సాబ్. అమ్మా, పున్నమి దగ్గరున్న పేపర్ ముక్క కొట్టేస్తే పిన్ని గురించి అమ్మమ్మకి ఏ డీటెయిల్స్ తెలియకుండా ఆపచ్చు. అలా చెయ్యకపోతే ఆస్తిలో నాకు, వారసత్వంలో నీకు, మా చెల్లి కూతురు మనకి పోటీగా దిగుతారు. అలా దిగకుండా ఉండాలనే నేను పున్నమి గదిలోకి దొంగతనానికి వెళ్తున్నాను. కాగితంలో సగం ముక్క తీసుకొచ్చి మన దగ్గరున్న ముక్కతో జాయిన్ చేస్తే అడ్రస్ పూర్తిగా తెలుస్తుంది. మనం అనుకున్నదంతా జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు నేను అనుమానించింది నిజమే అన్నమాట. ఈ తల్లి కూతుర్లే నా దగ్గర కాగితం మొక్క కొట్టేసిన దొంగలు. చెప్తాం మీ సంగతి. ఎవరూ లేరు, చూస్తూ ఉండు. శృతి, తొందరగా. ఎస్, శృతి, దొరికిందా? దొరికిందమ్మా. ఇక్కడ కాదు, రూమ్లోకి వెళ్దాం, పద. సరే పద. పునమి, 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 రెడీ అవ్వమని చెప్తే ఎక్కడికి వెళ్ళావు? వకీల్ సాబ్, ఆ రోజు బూర్కా వేసుకుని వచ్చి మన దగ్గర కాగితం ముక్క తీసుకున్నారు కదా దొంగలు. వాళ్ళు ఎవరో కాదు, కళావతి పిన్ని, శృతి. ఏంటి వాళ్ళ? అవును వకీల్ సాబ్, ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అందుకే వాళ్ళకి తెలియకుండా
వాళ్ళ గదిలోకి వెళ్ళి కాగితం ముక్కని ఫోటో తీశాను. చూడండి. వెరీ గుడ్ పున్నమి. అయినా మన దగ్గర ఉన్న ముక్క ఎక్కడా? ఇంకెక్కడా? మీ మరదలు తీసుకెళ్ళిపోయింది. ఓ షట్. ఏంటి పున్నమి ఇది? ఆ ముక్క ఉంటేనే కదా మనకి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. అదే లేనప్పుడు దీంతో ఏం చేసుకుంటాం? వకీల్ సాబ్, ఇన్ని రోజుల మన సావాసంలో నా గురించి తెలుసుకుంది ఇంతేనా? మీ మరదలు దొంగతనం చేశానని సంకల గుద్దుకుంటుంది, కానీ ఆవిడ తీసుకెళ్ళింది అసలైన ముక్కని కాదు, అబద్ధపు ముక్కని. అబద్ధపు మొక్క అంటే? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి వైశ్య సహాయంతో వేరే కాగితంలో రాయించాను. ఏం రాయించావు పున్నమి? రా రా రా, తొందరగా చదువు. మా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవటం చాలా అవసరమే. చదువుతాను. చదవే. ఏంటి అలా ఉండిపోయావు? ఏం రాసిందో చదువు. పోవే పిచ్చి మొహందానా. ఏం రాసిందో చదవమంటే నన్ను తిడతావేంటే? తిట్టడం కాదు, ఇందులో అదే రాసుంది. కావాలంటే నువ్వే చూడు. పోవే పిచ్చి మొహందానా. కాగితం ముక్కని నువ్వు చింపిన రోజే మీరిలాంటి తింగర్ పని చేస్తారని నాకు తెలుసు. ఆ కాగితంలో ఉన్న వివరాలతో మీకేం సంబంధం ఉందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఈ కుటుంబానికి శత్రువులని నాకు తెలుసు. అందుకే ఎప్పటికీ ఆ కాగితాన్ని, ఆ వివరాల్ని మీకు దక్కనివ్వను. అది చదివిన తర్వాత తల్లి కూతుర్లిద్దరూ నిజంగానే పిచ్చి మొహాలు వేసుకొని చూస్తుంటారు పున్నమి. వాళ్ళకి అలాగే జరగాలి వకీల్ సాబ్. సరే సరే, మన దగ్గర ఉన్న పేపర్ ఎక్కడ? పట్టుకోండి, చెప్తాను. సూపర్ పున్నమి. తీసుకోండి. ఫోన్లో ఇక్కడ. ఎస్, మా చిన్నత్త ఎక్కడుందో మనకు కంప్లీట్ అడ్రస్ దొరికింది. ఈ కథ దొరికినట్టే పున్నమి. శబాష్ పున్నమి. థ్యాంక్స్ వకీల్ సాబ్. అమ్మా, పున్నమి చేతిలో మళ్ళీ మనం ఫూల్స్ అయ్యాం. ఆ పున్నమి ఉన్నంత వరకు మన బతుకంతా ఏప్రిల్ ఫుల్సే. ఈ ముక్క మన దగ్గరే ఉందంటే పున్నమి వాళ్ళకి కూడా ఫుల్ అడ్రస్ తెలియదు. హ, ఈ ఒక్క విషయంలో మనం రిలాక్స్ అవ్వచ్చు. లేదు, నాకు డౌటేనే. ఓహో, ఏంటి మొగుడు పిల్లలిద్దరూ చాలా జాలీగా బయటికి వెళ్తున్నారా? టూర్కి కాదు వదినా, గూడెంకి వెళ్తున్నాం. అంటే పున్నమి వాళ్ళ ఊరికి వెళ్తున్నారా? కాదు వదినా, చిన్నత్తయ్య గురించి డీటెయిల్స్ తెలిసాయి. చిన్నత్తయ్య అంటే ఎప్పుడు వెళ్ళిపోయిన పిన్ని గారేనా? అవునక్క. అమ్మమ్మ గారు పెట్టిన ఒక డిటెక్టివ్ అడ్రస్ తీసుకొస్తే ఈ తల్లి కూతుర్లిద్దరూ కలిసి దొంగతనం చేయాలని చూశారు. సొంత చెల్లి గురించి తెలుసుకోకుండా వీళ్ళకేం పోయే కాలమో. నేను వకీల్ సాబ్ వెళ్ళి ఆ కాగితంలో సగం ముక్క లాగేసుకున్నాం. ఈరోజు ఆ ముక్కలో సగం కూడా దొరికింది. రెండూ కలిపితే పూర్తి చిరునామా తెలిసింది. ఇంతకీ అడ్రస్ ఎక్కడో కాదు, మా గూడెం పక్కనున్న మరో గూడెమే. అందుకే నేను వకీల్ సాబ్ అక్కడికి వెళ్తున్నాం. మంచి పని చేస్తున్నారు. క్షేమంగా వెళ్ళి సమాచారంతో రండి. వదినా, మేము గూడెంకి వెళ్తున్నట్టు ఎవరికి చెప్పొద్దు. సరే పృథ్వీ. మరీ ముఖ్యంగా శృతికి, పిన్ని గారికి. వాళ్ళు మా గురించి అడిగినా సరే ఏ అనుమానం రాకుండా నువ్వే చూసుకోలేక. అది ప్రత్యేకించి చెప్పాలా? ఈ తల్లి కూతుర్లిద్దరిని నేను మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళిరండి. థ్యాంక్ యూ వదినా. బాయ్. వెళ్ళొస్తానక్క. సరే రండి. పద. టాటా. బాయ్. బాయ్. భాగ్యం, చెప్పండి, ఏంటి పిన్ని గారు? పున్నమి, పృథ్వీ ఎక్కడా? పాపం పున్నమి ఎక్కడో ఒక దగ్గర ఉంటారులే. వాళ్ళ గురించి మీకెందుకు?
అలా అని కాదు, బయటికి వెళ్ళడం ఏమన్నా చూసావా అని. చూస్తే చూస్తాను, లేదంటే కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఏంటి భాగ్యం ఇది? మేమేదో అడగరాంది అడిగినట్టు అలా చిరాకు పడుతున్నావేంటి? ఇంట్లో మనుషులు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలి కదా. సారీ పిన్ని గారు, మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. పున్నమి పృథ్వీ ఇంట్లో లేరు, బయటకెళ్లారు. బయటకా? ఎక్కడికి?